దేవుడు మన మన జీవితాల్లో ఎన్నో ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేస్తున్నాడు. అందుని బట్టి దేవునికే మహిమ. స్త్రీ ఒక కుటుంబానికి ఎంత ప్రాముఖ్యమైనది అనేది మనందరికీ తెలుసు. ఒక శరీరానికి గుండె ఎంత ముఖ్యమో స్త్రీ కూడా కుటుంబానికి అంతే ముఖ్యము. స్త్రీని మనము కొంతమంది చాలా చులకనగా చూడటము, తక్కువగా చూడటము, కేవలం పని చేయడానికి మాత్రమే స్త్రీ అన్నట్టుగా ఉండటము, అలా కాకుండా మనం స్త్రీ యొక్క భావాలను కూడా గౌరవించి స్త్రీని ప్రేమించి మనం స్త్రీకి సహాయపడగలిగితే దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు కూడా స్త్రీలను కూడా దేవుడు ఉన్నత స్థితిలో ఉంచడానికి ఎప్పుడు కూడా దేవుడు ఆశపడుతున్నాడు. ఎప్పుడు నేను కూడా ఎన్నో మార్తా మరియా తన సహోదరుడైన లాజరు మరణించినప్పుడు మార్తా వచ్చి యేసు ప్రభు దగ్గర ఏడ్చి, ప్రభువా నీవు ఉన్నట్టయితే ఈ రకంగా జరిగేది కాదు, నా సహోదరుడు మరణించేవాడు కాదని చెప్పినప్పుడు దేవుడు యేసు ప్రభు నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని చెప్పారు. నేను ఈ మధ్యలో మా డాడీకి హెల్త్ బాగాలేకుండా వచ్చినప్పుడు నేను దేవుని ఒకటే చెప్పా, దేవా నిన్ను నమ్ముతున్నాను, నేను నీ మహిమను నేను చూస్తాను. నా తల్లితో కూడా నేను అదే చెప్పాను, అమ్మ మనము అద్భుతకరుడైన ఆశ్చర్యకరుడైన మన గొప్ప దేవుడైన యేసు ప్రభుని నమ్ముకున్నాము, ఏం కాదు, మనం ఆయన మహిమను చూస్తాము అని చెప్పాను. అలాగే మేము ఆయన మహిమను చూస్తాము. దేవునికి స్తోత్రంలో ఎప్పుడు కూడా మనము స్త్రీలముగా పాజిటివ్ గానే మనం మాట్లాడదాము. మన భర్త భయంకరమైన తప్పులు చేస్తున్నాడా, మన హృదయాన్ని కృంగిపోయేలా చేస్తున్నాడా, మనం చెప్తాం నా భర్త మారుతాడు, ఖచ్చితంగా నా భర్త మారుతాడు, ఖచ్చితంగా నా భర్తలో మంచి మార్పు వస్తుంది అని మనం పాజిటివ్ గానే మాట్లాడదాం. ఎప్పుడు కూడా నా భర్త ఇంతే, ఇతను ఇలాగే ఉన్నాడు, ఇంకంతే, నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం ఇంకా ముగిసిపోయింది, అలాంటి నెగటివ్ మాటలు మన నోట రాకుండా స్త్రీలముగా మనం ఎప్పుడు కూడా పాజిటివ్ గానే మాట్లాడదాము. పిల్లలు కానీ భర్త కానీ ఈ రోజులో ఎవ్వరు మాట వినే పరిస్థితుల్లో ఎవ్వరూ లేరు. వారి ఇష్టం వచ్చినట్టు వారు బ్రతుకుతూ ఉన్నారు. కానీ కూడా మనము పాజిటివ్ గానే మాట్లాడదాం. పిల్లలు కూడా మారుతారు, దేవుని యందు భయభక్తులు కలిగి వాళ్ళు కూడా జీవిస్తారు, దేవునికి పాత్రులుగా వాడబడతారు. జ్ఞానం లేదా, చదవడం లేదా, అప్పుడు కూడా మనం పాజిటివ్ గానే మాట్లాడదాం. దేవుని వాక్యంను మనము ఎత్తి పట్టుకొని మనము మాట్లాడదాము. నాకు మన మెమరీ ఏంటంటే అనవసరమైన ఆలోచనలతో, అనవసరమైన థాట్స్ తో మన మెమరీ మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట. దేవుని వాక్యాలతో మన బ్రెయిన్, మన మెమరీ నింపబడాలి. వాక్యమే దేవుడై ఉన్నాడు. మన దేవుడు మనతో వర్డ్ ద్వారా మనతో మాట్లాడదాం. మన వాక్యాన్ని మనము ఎత్తి పట్టుకొని మన హృదయంలో, మన మనస్సులో, మన మైండ్ లో ఫుల్ గా మన వాక్యాన్ని నింపుకొని వాక్యానుసారంగానే మనము మాట్లాడదాము. మనం ఎంప్టీ చేసేసామంటే, మన ఆలోచనలు ఏమీ లేకుండా మన బ్రెయిన్ ని ఎంప్టీ చేసేసామంటే, దేవుని వాక్యాలతో మనము నింపబడితే మన జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా సాగుతుంది. ఇంకా కూడా నా తండ్రికి హెల్త్ బాగాలేనప్పుడు హాస్పిటల్లో చెకప్ చేసేటప్పుడు నా డాడీ నాతో చెప్తూ ఉన్నారు, వాక్యాలు, ఆయనకు తెలిసిన వాక్యాలన్నీ, యెహోవా మీ మధ్య నడుచుచున్నాడు, ఆయనకు తెలిసిన వాక్యాలని చెప్తూనే ఉన్నారంట డాక్టర్ చెకప్ చేస్తుంటే. నాకు అది ఎంతో గొప్ప సాక్ష్యంగా అనిపించింది. వాక్యమే దేవుడే ఉన్నాడు, వాక్యమే ఈ జీవపు ఊట, ఇది మనకు వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆయన వాక్కును పంపి బాగు చేస్తాడు. నాకు అనిపించింది, నేను ఒక్కొక్క వాక్యం ఏమేమి ఆయనకు తెలుసు ఆ వాక్యాలన్నీ చెప్పుకుంటూనే ఉన్నారంట. అది నాకు ఎంతో గొప్పగా అనిపించింది. వాక్యమే దేవుడే ఉన్నాడు. మన దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతూ, మన వాక్యం ద్వారా మనం బలపడతాము. మన కుటుంబాన్ని మనము వాక్యంతో మనం ముందుకు నడిపిద్దాము. ఖచ్చితంగా దేవుడు గొప్ప మార్పును మన భర్తలో అయినా, మన పిల్లల్లో అయినా, మన కుటుంబంలో ప్రతి ఒక్కరిలో గొప్ప మార్పును తీసుకొని వచ్చి ఆయన అద్భుత కార్యాలను చేస్తాడు. ఇక మీద మనము పాజిటివ్ గా మాట్లాడదాము. దేవుని వాక్యాలను మనం కంఠస్థం చేసి వాక్యాలన్నీ మనం నేర్చుకొని, వీలైతే ఒక పేపర్ లో కొన్ని వాక్యాలన్నీ రాసుకుంటూ, ఇంకా ఆ వాక్యాలన్నిటిని బట్టి మనము బైహర్ట్ చేస్తూ, మనం ఎప్పుడు నోట్లో దేవుణ్ణి స్తుతిస్తూ వాక్యాలను చెప్తూ ఉంటే మన జీవితంలో గొప్ప ఆశ్చర్య కార్యాలను మనము చూడబోతున్నాము. దేవునికే మహిమ.
ఇంకా కూడా పిల్లలు చదవడం లేదా, వారికి మనకి జ్ఞానం లేదు, నువ్వు వేస్ట్, నువ్వు చదవడం లేదా, అలాంటి మాటలు మనం మాట్లాడకుండా శీలంగా మనము నీకు నా బిడ్డలకి దేవుడు గొప్ప జ్ఞానం ఇచ్చాడు, దేవుడు మంచి భవిష్యత్తుని ఇవ్వబోతున్నాడు, నా బిడ్డలు బాగా చదువుతారు, ఇలాంటి గొప్ప మాటలు మనం ఎప్పుడు మాట్లాడదాము. దేవుడు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని దగ్గర నుండి వస్తుంది. జ్ఞానురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు కూల్చేస్తుందంటే కట్టడము కూల్చబడటం మొత్తం స్త్రీ చేతిలోనే ఉందన్నమాట. మనము ప్రార్థన చేస్తే ఎవరు మన మాట వినే పరిస్థితులు లేరు, కానీ మనం చేయగలిగింది ప్రేయర్, ప్రార్థన మనం చేయగలము. కాన్ఫిడెంట్ గా దేవుడు సమస్తమును మంచిగా మారుస్తాడని, మన భవిష్యత్తును మన సమస్తమును దేవుని చేతికి అప్పగించుకొని కాన్ఫిడెంట్ గా దేవుడు మారుస్తాడు, దేవుడు మంచి కార్యాలు చేస్తాడు, దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడని మనం నమ్మి మనం ముందుకు సాగుదాం. ఆయన మహిమను మనం చూస్తాం.